నీటి కొరత, వేడి, చలి, లవణీయత వంటి నిర్జీవ ఒత్తిడి సమస్యలు పంటను ఎదగనియ్యవు. ఒకవేళ ఈ సమస్య పునరుత్పత్తి దశలో కలిగితే పువ్వులు రాలడం తథ్యం. ఒక పువ్వు రాలడం అంటే ఒక పండు తగ్గడమే. అనగా దీని ప్రభావం నేరుగా దిగుబడిపై చూపుతుంది. పునరుత్పత్తి సమయంలో మొక్కలకు అమీనో ఆమ్లాలు అవసరం అవుతాయి. ఈ అమీనో ఆమ్లాల తయారీకి మొక్క అధిక శక్తి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు పునరుత్పత్తి దశలో వాటిల్లే నిర్జీవ ఒత్తిడి సమస్యల చేత దిగుబడి మరియు నాణ్యత పడిపోయి ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఇటువంటి ఆర్థిక నష్టాలు, వాటి వల్ల కలిగే మనస్తాపం నుండి రైతన్నను రక్షించేందుకే ప్రవేశపెడుతున్నాం పిఐ వారి అమీనోగ్రో యాక్టివ్. ఇది ప్రాకృతిక మూలాలతో తయారైన ఒక బయోస్టిమ్యులెంట్. ఇది అత్యవసర అమీనో ఆమ్లాలు ఇంకా పెప్టైడ్స్ యొక్క మిశ్రమం. ఇది ఎందుకంత ప్రత్యేకం? అమీనోగ్రో యాక్టివ్ పేటెంటెడ్ ఎఫ్ఈడి సాంకేతికతతో తయారు చేయబడింది. ఇందులో ప్రోటియోలిటిక్ ఎంజైమ్ సహాయంతో అమీనో ఆమ్లాలు పొందడం జరుగుతుంది. ఎఫ్ఈడి సాంకేతికతలో యాసిడ్ హైడ్రాలిసిస్ మరియు అధిక ఉష్ణోగ్రతతో కూడిన కఠిన ప్రక్రియలు ఉండవు. అందువలన అమీనోగ్రో యాక్టివ్ పంటలకు సురక్షితమైనది. మొక్కలో ప్రోటీన్ తయారీ కొరకు అమీనో ఆమ్లాలు ఎల్ రూపంలో ఉండడం అవసరం. ఎఫ్ఈడి సాంకేతికతతో పొందిన అమీనో ఆమ్లాలు ఎల్ రూపంలో ఉంటాయి. అందువల్లే అమీనోగ్రో యాక్టివ్ మొక్కలలో సులభంగా శోషణ మరియు సమీకరణ జరుగుతుంది. అమీనోగ్రోలో ఉండే ప్రోలీన్ నిర్జీవ ఒత్తిడి సమస్యలను, పువ్వులు రాలడాన్ని తగ్గేలా చేస్తుంది. ఇది పువ్వుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. విశేషంగా పుప్పొడి గింజల శక్తిని ఇంకా అంకురోత్పత్తిని మెరుగుపరిచి అధిక దిగుబడికి కారణమవుతుంది. అమీనోగ్రోలో అధిక స్థాయిలో గ్లైసిన్ ఉండడం వల్ల ఇది ఆకులలో క్లోరోఫిల్ మొత్తాన్ని పెంచుతుంది. తద్వారా కిరణజన్య సంయోగక్రియ పెరిగి పండ్ల అభివృద్ధికి సహాయపడుతుంది. అమీనోగ్రో యాక్టివ్లో ఉండే క్రియాశీల పెప్టైడ్స్ పండ్ల రంగును వృద్ధి చేసే హార్మోన్లను తయారు చేసేందుకు సహాయపడతాయి. ఉత్పత్తి యొక్క షెల్ఫ్ లైఫ్ను పెంచుతాయి. ఇదే కారణం చేత అమీనోగ్రో యాక్టివ్ యొక్క వాడుక పువ్వులు పూచే సమయం మరియు పండ్ల అభివృద్ధి దశ మధ్యలో జరపమని సిఫారసు చేయబడింది. దీనిని ఒక ఎకరానికి 400 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. ఇప్పుడు అమీనోగ్రో యాక్టివ్తో పువ్వులు నిలుస్తాయి, పంటపై మీ ఆశలు నిలబడతాయి. ఎందుకంటే అమీనోగ్రో యాక్టివ్తో ఎక్కువ పువ్వులు, ఎక్కువ కాయలు.